వక్షోజాలు పట్టుకుంటే అత్యాచార యత్నం కాదన్న జడ్జి కేసుపై సుప్రీం విచారణ ఏం చెప్పిందంటే స్త్రీల వక్షోజాలను పట్టుకోవడం, వారు వేసుకున్న ప్యాంటు నాడాలు విప్పడం వంటివి చేస్తే అత్యాచారం కిందకు రాదంటూ అలహాబాద్ హైకోర్టు జడ్జి ఇటీవలే ఓ కేసులో తీర్పునిస్తూ మాట్లాడారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్న ఈ వ్యాఖ్యలను సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించి బుధవారం రోజు విచారణ చేపట్టింది. ఈ క్రమంలోనే జడ్జి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బాలికపై అత్యాచార యత్నం చేయాలని ప్రయత్నించడానికి, నేరం చేయడానికి వ్యత్యాసం ఉందంటూ వక్షోజాలను పట్టుకోవడం, ప్యాంటు నాడాలు విప్పడం వంటి అత్యాచారం కింద రావని నిందితులకు బెయిల్ మంజూరు చేశారు జస్టిస్ మిశ్రా. ఇచ్చిన ఈ తీర్పు చేసిన కామెంట్లు బయటికి రాగా దేశవ్యాప్తంగా దుమారం రేగింది. అనేక మంది ఈ తీర్పును ఖండించారు. ఈ క్రమంలో సుప్రీంకోర్టు దీన్ని సుమోటోగా స్వీకరించి బుధవారం విచారణ జరిపింది. జస్టిస్ రామ్ మనోహర్ నారాయణ్ మిశ్రా చేసిన వ్యాఖ్యలు ఏమాత్రం సున్నితమైనవి కావని, అవమానీయంగా ఉన్నాయని జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ ధర్మాసనం విచారం వ్యక్తం చేసింది. జస్టిస్ మిశ్రా ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది. అలాగే ఆ వివాదాస్పద వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలంటూ కేంద్రం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. హాయ్ అండి, ఈరోజు 26/3/2025 గోల్డ్ రేటు గురించి మనం తెలుసుకుందాం. 24 క్యారెట్ల గోల్డ్ రేటు గ్రాము ఈరోజు మార్నింగ్ 8,926 రూపాయలుగా ఉంది. అదే 24 క్యారెట్ల గోల్డ్ రేటు ఈవినింగ్ 8,937 రూపాయలుగా ఉంది. మార్నింగ్ కి ఈవినింగ్ కి 11 రూపాయలు పెరిగింది. అదే మనం 22 క్యారెట్ల గోల్డ్ రేటు గ్రాము ఈరోజు మార్నింగ్ 8,176 రూపాయలు ఉంది. 22 క్యారెట్ల గోల్డ్ రేటు ఈవినింగ్ 8,195 రూపాయలుగా ఉంది. ఈ రోజు ఉదయం మార్నింగ్ కి ఈవినింగ్ కి 19 రూపాయలు పెరిగింది. అలాగే ఇప్పుడు మనం సిల్వర్ రేటు గురించి తెలుసుకుంటాం. ఈ రోజు మార్నింగ్ సిల్వర్ రేటు గ్రామ్ వచ్చే లోపల 103 రూపాయలుగా ఉంది. ఈవినింగ్ వచ్చే లోపల 101గా ఉంది. అంటే గ్రాముకి దగ్గర పొద్దునకి సాయంత్రంకి 2 రూపాయలు తగ్గింది. ట్రంప్ మరో సంచలన నిర్ణయం. భారత్ను స్ఫూర్తిగా తీసుకొని అమెరికా ఎన్నికల్లో భారీ మార్పులు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తమ దేశంలో ఎన్నికల ప్రక్రియపై గత కొంతకాలంగా విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. 2020 ఎన్నికల సమయంలో తాను ఓడిపోవడానికి తప్పుడు విధానాలే కారణమని ఆరోపించారు. మోసపూరితంగా తన విజయాన్ని లాక్కున్నారని దుయ్యబట్టారు. ఈ క్రమంలో మోసాలు, లోపాలు లేని స్వేచ్ఛ, న్యాయపరమైన నిజాయితీ, నిష్పక్షపాతం గల ఎన్నికలు జరగాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే అగ్రరాజ్య ఎన్నిక ప్రక్రియలో మార్పులు చేస్తూ ఉత్తర్వులు వెలువరించారు. అప్సరా హత్య కేసులో పూజారికి జీవిత ఖైదు. సరూర్ నగర్ అప్సరా హత్య కేసులో పూజారికి జీవిత ఖైదు విధించారు. ఈ కేసులో పూజారి ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ఆయనపై కేసు నడుస్తూ ఉండగా న్యాయస్థానం జీవిత ఖైదు శిక్షను విధించింది. ఈ కేసు చాలా రోజుల నుంచి కలకలం సృష్టించింది. తాజాగా ఈ కేసుపై రంగారెడ్డి కోర్టు కీలక తీర్పు ప్రకటించింది. సాక్ష్యాలను తారుమారు చేసేందుకు కూడా అతడిపై అదనంగా 7 ఏళ్లు జైలు శిక్షను విధించింది న్యాయస్థానం. అంతేకాకుండా అప్సర కుటుంబానికి 10 లక్షలు చెల్లించాలని తీర్పులో పేర్కొంది. శానా దినాలైంది, తులం బంగారం ఎప్పుడిస్తారయ్యా? తెలంగాణ బడ్జెట్ ప్రతిపాదనపై ఇది వరకు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ మంత్రి కేటీఆర్ ఘాటు విమర్శలు సంబంధించిన విషయం తెలిసిందే. ఏ ఒక్క రంగానికి సమగ్ర బడ్జెట్ కేటాయింపులు లేవంటూ ఆయన గతంలో మండిపడ్డారు. ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన గ్యారంటీలకు ఎలాంటి నిధులు కేటాయించలేదని, ఇక వాటిని కాంగ్రెస్ ప్రభుత్వం అటకెక్కించినట్టని ఆరోపించారు. ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన 6 గ్యారెంటీలు ఇక గోవిందా గోవిందా అంటూ ఎద్దవ చేశారు. కేటీఆర్ 6 గ్యారెంటీల ఊసే బడ్జెట్లో లేదని, వాటి గురించి మర్చిపోయినట్లు కనిపిస్తుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వాటికి తిలోదకాలు ఇచ్చిందని
బడ్జెట్ ప్రతిపాదనతో స్పష్టమైందని అన్నారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో 2,500 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామంటూ మహిళలకు హామీ ఇచ్చిన వాళ్ళతో ఓట్లు వేయించుకొని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, ఇప్పుడు మహిళలు హతాశులయ్యేలా ఈ పథకానికి ఒక్క రూపాయి కూడా కేటాయింపు లేవని అన్నారు. వృద్ధులకు ప్రతి నెల 4,000 రూపాయల పింఛన్ కోసం కూడా బడ్జెట్ నిధులు కేటాయించి లేవని, 500 రోజుల తర్వాత కూడా 4,000 పింఛన్ మొత్తం అమలు కావట్లేదని కేటీఆర్ మండిపడ్డారు. ఇక 4,000 రూపాయల పింఛన్ ఇక రాదనే విషయం వృద్ధులకు అర్థమైందని చెప్పారు. ఇప్పుడు తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు పోరుబాట పట్టారు. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మధుసూదన చారి, కవిత, ఇతర సభ్యులు శాసన మండలి ఆవరణంలో నిరసన ప్రదర్శనలకు చేపట్టారు. ఫ్లెగ్ కార్డులు పట్టుకొని ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాంగ్రెస్ హామీలకు గ్యారెంటీ లేదు, తులం బంగారానికి దిక్కు లేదు, మోసానికి మారు పేరు కాంగ్రెస్ పార్టీ అంటూ ఫ్లెగ్ కార్డులు ప్రదర్శించారు. సోనియా గాంధీ సోనా కహా హై అంటూ ప్రశ్నించారు. అనంతరం మీడియా పాయింట్లో విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీని ఎండగట్టారు. బెట్టింగ్ యాప్స్ కట్టడికి ప్రత్యేక సిట్ ఏర్పాటు, సీఎం రేవంత్. తెలంగాణలో ఆన్లైన్ బెట్టింగ్, రమ్మీ ఆటలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమైంది. ఈ ఆటలు పెద్ద ఎత్తున ప్రజలను మోసం చేస్తున్నాయని, యువతను ఆకర్షించి వారి జీవితాలను నాశనం చేస్తున్నాయని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో ఆన్లైన్ బెట్టింగ్ను పూర్తిగా అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకునే నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగా ఈ తరహా నేరాలను నిరోధించేందుకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ సిట్ ఏర్పాటు చేయాలని సీఎం వెల్లడించారు. ఆన్లైన్ బెట్టింగ్, రమ్మీ మాఫియాలో భాగమైన ఎవరైనా తప్పించుకోవడం సాధ్యపడదని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. వీటికి సహకరిస్తున్న వారిపై కూడా కఠినంగా వ్యవహరిస్తామని, సంబంధిత శిక్షలను మరింత కఠినం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఏ రకంగా ఈ నేరాలతో భాగమైన దోషులను ఖచ్చితంగా శిక్షలు అమలవుతాయని సీఎం స్పష్టం చేశారు. ప్రభుత్వ నిర్ణయాలు కేవలం ప్రకటనలకు పరిమితం కాకుండా అమల్లోకి వచ్చి ప్రజలకు గట్టి భరోసా కలిగించేలా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. మోహన్ లాల్ పూజలపై ముస్లిం సంస్థల ఆగ్రహం, ముమ్మటి కోలుకోవాలని శబరిమలలో మోహన్ లాల్ పూజలు. ఇద్దరు దక్షిణాది సూపర్ స్టార్లే. చాలా మంది వాళ్ళిద్దరు ఇండస్ట్రీలో ప్రత్యర్థులని పొరపాటు పడుతున్నారు. కానీ ఇద్దరు ఆప్తమిత్రులు. ముమ్మటి మోహన్ లాల్ ఫ్రెండ్షిప్ విషయంలో కొత్త వివాదం తెరపైకి వచ్చింది. అనారోగ్యంతో బాధపడుతున్న ముమ్మటి తొందరగా కోలుకోవాలని శబరిమల అయ్యప్ప ఆలయంలో మోహన్ లాల్ పూజలు చేయడంపై వివాదం రాజుకుంది. శబరిమలలో మోహన్ లాల్ పూజలు చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారడంతో ఆయనపై ముస్లిం సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ముమ్మటి ముస్లిం, ఆయన అసలు పేరు మహమ్మద్ కుట్టి. అలాంటప్పుడు ఆయన వేగంగా కోలుకోవాలని అల్లానే ప్రార్థించాలి. కానీ అయ్యప్ప స్వామిని ఎలా మోహన్ లాల్ వేడుకుంటారని కొన్ని ముస్లిం సంస్థలు ప్రశ్నిస్తున్నాయి. శబరిమలలో మోహన్ లాల్ ఆయన కోసం ప్రత్యేక పూజలు చేయడాన్ని తప్పుపడుతున్నాయి. వాస్తవానికి చాలా మంది అభిమానులు మోహన్ లాల్ తీరును ప్రశంసించారు. కానీ కొంతమంది ఇస్లామిక్ పద్ధతులను అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే తనపై విమర్శలు చేస్తున్న వాళ్ళు తీరుపై మండిపడ్డాడు మోహన్ లాల్. ముమ్ముటి తనకే ఆప్తమిత్రుడని, అలాంటప్పుడు ఆయన ఆరోగ్యం కోసం పూజలు చేస్తే ఎలా తప్పు అవుతుందని ప్రశ్నించారు. ముమ్మటి అనారోగ్యం నుంచి వేగంగా కోలుకుంటారని తెలిపారు.